తాతగారి ఊరు నిమ్మకూరులో 30 ఎకరాల పొలం కొన్నారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ తాతగారి ఊరు నిమ్మకూరులో 30 ఎకరాల పొలాన్ని కొన్నారట. ఎన్టీఆర్ ఈ పొలంలో ఎన్నో రకాల మంచి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. తరతరాలకు గుర్తుండిపోయేలా ఉండాలని, మరి ఇక్కడ వీళ్ళందరికీ సైతం గుర్తుండిపోవాలని మరి దీని గురించి నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ఈ పని వల్ల అటు నందమూరి ఫ్యామిలీలోనే అందరూ షాక్లో ఉన్నట్టుగా సమాచారం. ఏది ఏవైనా జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అసలు కొడాలి నాని సైతం చెప్పారు, నందమూరి కుటుంబంలో నిమ్మకూరిని గౌరవించి అక్కడ తన అనుబంధాన్ని కొనసాగిస్తున్న ఒకే ఒక వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అని. ఎన్టీఆరే నిజమైన నందమూరి వారసుడని అంటారు. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి తనకి సంబంధించిన విషయంలో అయితే మరి సంచలనమైన నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది. ఏది ఏవైనా జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు సాధించినటువంటి ఈ విజయాన్ని చూసి అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక గౌరవప్రదమైనటువంటి వ్యవహారంలో ఉంది అంటే అది కేవలం తారక్ వల్లేనని సమాచారం. అందుకే తారక్ ఇప్పుడు భారీగా ఆస్తులను కొనుగోలు చేశారట. ఇందులో భాగంగా ఎన్టీఆర్ కొనుగోలు చేసినటువంటి ఈ ఆస్తులకి సంబంధించిన విషయాలు చూసి అందరూ షాక్లో ఉన్నారు. ఎన్టీఆర్ నిమ్మకూరులో కొనుగోలు చేసిన 30 ఎకరాలలో సో అక్కడ నిమ్మకూరి వాసుల కోసమే ఆ భూమిని కౌలుకు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా అయితే తెలుస్తోంది.